హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలను ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను వాటర్లో ఉడికించుకోవాలి. అందుకోసం ముందుగా దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలని 1 నిమిషం నార్మల్ వాటర్లో ఉడికించిన తర్వాత ఒక 2 ఇంచుల చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండుని వాటర్లో కలిపి ఆ రసం బాగా తీసి అప్పుడు యాడ్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి. ఈ రసం యాడ్ చేయడం వలన ఆ ముక్కలకి పులుపు అనేది బాగా పడుతుంది. అప్పుడు మనకి కర్రీ కొంచెం పుల్లగా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ రసం యాడ్ చేసిన తర్వాత వాటిని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుని ఆ ముక్కలు అనేవి బాగా ఉడికాక వాటిని సపరేట్గా ఒక ట్రేలోకి తీసుకోవాలండి. ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు, అవే మనం లాస్ట్లో గ్రేవీకి వాడతాము. తర్వాత అలా ఉడికించిన ముక్కలని వేరే కడాయి తీసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని అలా ఉడికిన పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ పీసెస్ అన్ని ఆయిల్లో బాగా డీప్ రోస్ట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ మనం ఒక ట్రేలోకి సపరేట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి అలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దానిని కాస్త ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. అది ఇంకా 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే మనం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసామండి. అవన్నీ నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులోనే మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. మనం ముందుగానే పీసెస్ని ఉడకబెట్టినప్పుడు యాడ్ చేసాం కదండి, అప్పుడు టేస్ట్ చూసుకుని ఒకసారి యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని అవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, దానిలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా చిక్కబడి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నోరూరించి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పుల్లటి కాకరకాయ కర్రీ మనకి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.